హాయ్ అండి. ఇది నాది రొటీన్ వ్లాగు. ఇంకా రేషన్ అయితే తెచ్చుకుంటున్నాను. నైట్ 7:00 డ్యూటీ అయిపోయినాక కాల్ చేశారు మా ఆయన. ఇంకా అంగడి దగ్గరికి పోయి నేను ఏమేమి కావాలో ఇంటికి కావాల్సినవన్నీ 15 రోజులకైనంత తెచ్చుకో అన్నాను. ఇంకా వాళ్ళు ఎత్తుకొని ఫాస్ట్‌గా వచ్చేసిరి. నేను పిల్లలకైతే స్నాక్స్ అన్నీ తీసుకొని కొంచెం 10 మినిట్స్ లేట్‌గా వస్తుంది. ఇంకా ఇవన్నీ ఎత్తి నేను వచ్చేప్పటికి అంగడి పెట్టేసినారు. అన్నీ ఉందా లేదా అని చెకింగ్స్ చేసుకుంటా ఉన్నారు. అన్నీ అయితే ఉంది. కానీ కొంచెం కొంచెంగానే తెచ్చుకుంటాను. 15 రోజులకి ఏమేమి కావాలో అన్నీ మెయిన్ కావాల్సినవి తెచ్చుకుంటాను. ఇంకా లేనిది డైలీ తెచ్చుకుంటాను. ఇంకా మెయిన్ వచ్చేసి ఆయిలు, రైసు ఇవన్నీ మెయిను. సర్ఫు, ఇంకా బాత్రూమ్ కడిగేవన్నీ మెయిన్ కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను ఫస్ట్. ఇవి ఉంటే ఇంకా నార్మల్ ఇంట్లో ఉండేవన్నీ తెచ్చుకుంటాను డైలీను. ఇంకా కంఫర్ట్ అయితే చిన్నగా ఇచ్చేసినారు అని చెప్తా ఉన్నాను. జీవిత అయితే పెద్దగా తెచ్చికూడదా అంటా ఉంది. ఇంకా ఫస్టే కావ్య వచ్చేసి తినే దాంట్లో ఫస్ట్ స్నాక్స్ ఏమైనా తెచ్చింటే ఫస్టే పెట్టుకుంటుంది. తనకు కావాల్సినది నూడిల్స్ ఒకటే. నూడిల్స్ అంటే చాలా ఇష్టం దానికి. అందుకే ఫస్ట్ ఎత్తుకొని తిని తట్టుకు పెట్టుకుంటా ఉంది. ఇంక అందరికీ నేనైతే నలుగురికి పెట్టుకుంటుమి అన్నక్క. ఇంకా అన్నీ ఇవన్నీ ఇది చిన్నది ఇచ్చేసిండారు అని చెప్తా ఉన్నాను సంతూర్ సోపు. ఇంక డైలీ యూజ్కి అయితే అన్నీ తెచ్చుకొనేసి డైలీ యూజ్కి 15 రోజులకైనంత తెచ్చుకుంటా ఉన్నాను అంతే. ఇంకా అన్నీ పెట్టుకొనేసి మా పిల్లలకి నూడిల్స్, గోబీ అంటే చాలా ఇష్టము. అందుకే నేను ఇంట్లోనూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, లేదా స్నాక్స్గా తెచ్చిచ్చేస్తాను. ఇంకా ఇవే కావ్యకైతే నాన్ వెజ్ చాలా ఇష్టము. కావ్యకి ఇప్పుడు మేము నాన్ వెజ్ తినేదో ఇంకా శ్రావణం పుట్టేస్తే 1 మంత్ ఇంకా బంద్ కావ్యకి నాన్ వెజ్. ఇప్పటికీ సద్యానికి మేము తింటలేదు. ఇంకా అదే చెప్తా ఉంది కావ్య, నాన్ వెజ్ ఎప్పుడు తినేది ఇంకా అడుగుతూ ఉంది. ఇంకా 1 మంత్ అవుతుంది అని చెప్తా ఉన్నాను నేను వచ్చేసి. ఇంకా మాకైతే ఇది ఇంకా సరిపోతుంది ఈ పొద్దుటికి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలు అవుతా ఉంది. ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారు మా ఇంటికి, స్కూల్ ఇంటికి వచ్చేస్తారు. వంట అయితే రెడీ చేస్తూ ఉన్నాను. నిన్నంతా ఐటెం తెచ్చేసినాం కదా, ఇంక ఈ పొద్దు ఇంకా ఏం కావాలో అది చేసుకోవచ్చు మనము. అందుకనేసి ఈ పొద్దు నేను ఇంకా బీరకాయ చట్నీస్ వేస్తాను నా స్టైల్లో. ఇంకా అన్నం అయితే పెట్టినాను. ఇంకా వచ్చేసి పప్పు అయితే నానబెట్టినాను నైట్కి గారెలు చేద్దాం అనేసి. ఇదిగోండి పప్పు నైట్ తెస్తుంది కదా, ఇప్పుడు నానపెట్టేసి నేను అంటారు ఇంకా తెచ్చిన తక్షణం చేసే అనేసి నైట్కి చేస్తాను గారెలు. నాకు ఇష్టము, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నా పేరు చెప్పుకొని అందరూ తింటారు మా ఇంట్లో. ఇంకా నేను ఇప్పుడు బీరకాయ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇదిగోండి బీరకాయ చట్నీకి తెల్లగడ్డ, మేము తెల్లగడ్డలు ఉంటాము, ఒక్కొక్కరు తెల్లుల్లిపాయలు ఏమంటారో నాకు తెలీదు, మేము ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటాము. ఇంకొచ్చేసి బీరకాయలు, టమాటో, పచ్చిమిరపకాయలు, ఫ్రిడ్జ్లో పెట్టినే ఉండేలా వానకు తడిసింటాయి కదా అంగడి దగ్గర. నేను 24 అవర్స్ ఫ్రిడ్జ్ ఆన్ చేసేయలేదు. ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చిన తక్షణం ఆన్ చేస్తాను, మళ్ళీ ఆఫ్ చేసిస్తాను. అంటే నైట్ అంతా పోతుంది, మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిస్తాను. ఇంకా కొన్ని బాగుంటాయి, కొన్ని వెళ్ళిపోతాయి. కొంచెం కొంచెంగానే తెచ్చుకుంటా, చాలా అంతా తెచ్చుకోను నేను. ఇవంతా బాగానే ఉంది, ఆమెకి ఎత్తుకుంటాను. ఇది కావాల్సినవంతా ఎత్తుకుంటాను, రెడీ చేసుకుంటాను. టమాటాలు, అన్నీ కట్ చేసుకొని వేస్తాను. జీవి మీ జస్విత అప్పటి ఇంకే పిలుస్తా ఉంది చూడు, క్యాప్ వేసుకునేది. లాస్ట్ ఎండు తినాలే రామా, యాడికి పోతాండారు. కావే కాకలు అవుతా ఉందంట, నేను రెడీ చేసినాను ఇప్పుడుదా. చట్నీకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంక చట్నీ అయితే పెట్టేస్తా, అన్నం ఉడుకుతా ఉంది, సాల్ట్ వేస్తాను.
భోజము అన్నము బీరకాయ చట్నీ చేస్తలే. నా దగ్గర రాలేదే. టమాటా ఆమ్లెట్కి వేసుకుందామా? ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. తీసుకురా పో. జీలకర్ర, ఇది కొంచెం బాగా మగ్గినాక టమాటా వేసుకోవాలా. టమాటా వేసుకుంటే నీళ్ళు వదిలేస్తుంది, అందుకే ఇది కొంచెం మగ్గాల బాగా. టమాటా వేస్తే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంట వేస్తుంది. దీని టమాటో వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాము. ఇదిగోండి, ఒక లెమన్ సైజ్ ఉంది. టమాటో వేసి మగ్గించుకున్నాం. అన్నం అయితే ఉడికిపోతా ఉంది. వంట చేయాలంటే 1/2 అవర్లో అయిపోతుంది. ఏం చేయాలా అనేది టెన్షన్. చేయాలనుకుంటే 1/2 అవర్లో చేసేయచ్చు. మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే అడగంటిస్తుంది. టమాటా వేసినాక అడగంటేస్తుంది, మాడిపోతుంది. దూరంగా పో, ఆరబెట్టేసి వేస్తాను ఈజీగా. నువ్వు చేస్తావు ఈ చట్నీ? చెప్పేస్తే చేస్తా. యాడ్ చూపిస్తావా? దాన్ని చూపి కొంచెం. మా జీవి వంట చేస్తుంది. లెమన్ రైస్ వేసిన మళ్ళా శనగపాయలు అని చేసుకో. అదే శనగపాయలు బదులు కెంతపాయలు వేసేసింది నేను. కొత్త వెరైటీ అట్లయినా చేసేది. కొత్తగా తినాలంటే ఇట్లతో చేయాల. పోనీలే, ఎంత బాగాలేనప్పుడు అంత మాత్రం చేస్తావు కదా. మా మమ్మీ ఎట్లా పెట్టి ఉంటుందంటే కెందబాయలకి శనగబాయలకి యావబాయలకి తేడా తెలియకూడదు, అన్నీ ఒకే కవర్లో ఉంటాయి. మేమేరు కొనేస్తే అట్లా ఉంటాయి. ఇలా నేను వేరే వేరే పెట్టింటున్నా. అసలు కందిబెల్లి లేదా, శనగబెల్లి లేదా, అయిపోయింది మన ఇంట్లో. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. కచ్చిస్తావా చట్నీ? నున్నగా పేస్ట్ అలా చేయకూడదు, కొంచెం అట్లా తొగరగా ఉండాలి. అదేమో అట్లే ఉంది. క్యాప్సికమ్ అంతా ఏం వేసేది అంతే. బీరకాయ దీని క్లీన్గా ఎక్కువ నీళ్ళు ఎక్కువ వస్తాయి. అప్పలాలు ఏమైనా ఉందా? అప్పుడు మేము వడసేస్తాను నైట్కి. ఉద్వేలు బ్రష్ నేను అప్సి
ఉండు స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్లో ఉంది. సరే అవును. ఈసారి ఇల్లు షిఫ్ట్ అయితే పెద్ద కిచెన్ ఉండే ఇంటికి పెడాల. ప్లస్ నాకు కింగ్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కావాల. అందులో ఉందా చూడినా. నెక్స్ట్ ఇయర్ మీ 10th అయిపోతేనే కాలేజ్ చేసేద్దాం. మిషన్ ప్రాబ్లమ్ చాలా ఇక్కడ. వాషింగ్ మిషన్ ఇదే ఏరియానా ఇంకో ఏరియాక? ఇదేనా ఇక్కడ ఎవరన్నా పక్కన. చాలా చిన్నది కదా ఈడ సింక్, ఈడ స్టవ్ ఇంట్లో పెట్టుకోవాలి. అమ్మాళ్ళ ఇంట్లో ఉంచాడు అట్లా దూరంగా పెట్టుకుంటే ఈ వరకు సింక్ ఉంటే క్లీన్గా క్లీన్ చేసుకునే బాగుంటుంది. అట్లా పట్టుపట్టానಲ್ಲ ఎప్పుడే కానీ సాసులు, లేకపోతే కసరు వస్తుంది. కదా కరేపాకు అట్లే ఉంది. ఏమి అట్లా కింద పడిపోయింది చూడు. మా మమ్మీ ఇట్లా అగ్గిలో ఆడేది. చట్నీ రెడీ. మా ఇంట్లో తట్టుకేసుకొచ్చేయి, తినిపించేయి. ఇప్పుడు కనపడిస్తానా? ఇదిగో చట్నీ. సాంబార్ కన్నా చట్నీలే బాగుంటాయి మా ఇంట్లో. మా ఇంట్లో అవే మిగిలేలే. మా మమ్మీకి మిక్సీ కాదు, ఒక రోల్ తెచ్చి అలా వేసి రుబ్బుకోవాలా. తెచ్చుకుందాంలే రోలు అయినట్లే. ఉండు కొంచెంసేపు ఉడుకు, లేకపోతే పెట్టేస్తున్నా. కారం కొంచెం తక్కువ. అప్పుడు ఇప్పుడు నీకు కూడా చెవి. రా లేచి అన్నం సెట్ ఫస్ట్. మమ్మీ మొక్కను చూపిస్తున్నావు.